ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చదువు చెప్పే పద్ధతిని మార్చేందుకు ఒక కొత్త టెక్నాలజీ రాబోతోంది. అదే ఇంటరాక్టివ్ క్లికర్ సిస్టమ్. అసలు ఏంటిది? ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల చదువులో ఎలాంటి మార్పు రాబోతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన రాష్ట్రంలో పాఠశాల విద్యలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోందన్నమాట. ఈ కార్యక్రమం తరగతి గదుల్లో పాఠాలు చెప్పే పద్ధతిని, అలాగే పిల్లలు నేర్చుకునే విధానాన్ని కూడా మార్చేయబోతోంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక టీచర్కి క్లాస్ రూంలో ఉండే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి? 40-50 మంది పిల్లలుంటారు. చెప్పిన పాఠం అందరికీ ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం చాలా కష్టం గదా. సరిగ్గా ఈ సమస్యకే ఒక సొల్యూషన్గా ఈ కొత్త సిస్టమ్ను తీసుకొస్తున్నారు. మరి ఇంత పెద్ద సవాలును ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న ఆ పరిష్కారమే ఈ క్లిక్కర్. చూడ్డానికి ఏదొక చిన్న పరికరమే అయినా తరగతి గది వాతావరణాన్ని మార్చేయగలదు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక టెక్నాలజీ బేస్డ్ రివిజన్ టూల్ అనమాట. టీచర్ పాఠం చెప్పిన తర్వాత పిల్లలకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి దీన్ని వాడతారు. దీని స్పెషాలిటీ ఏంటంటే వెంటనే ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఈ పరికరం చూడటానికి చాలా సింపుల్గా, పిల్లలు ఈజీగా వాడేలా ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల కోసం ఏ, బి, సి, డి బటన్లు ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు అవును లేదా కాదు అని చెప్పటానికి కూడా బటన్లున్నాయి. ఇక అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే హ్యాండ్ రైజ్ బటన్. ఏదైనా డౌటొస్తే చెయ్యి ఎత్తాల్సిన పనిలేదు, ఈ బటన్ నొక్కితే చాలు, టీచర్కు వెంటనే తెలిసిపోతుంది. సరే, ఈ పరికరం గురించి అయితే తెలిసింది. మరి క్లాస్ రూంలో ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కవుతుంది? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇది చాలా సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, క్లాస్లో ఉండే పెద్ద డిజిటల్ స్క్రీన్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ మీద ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. నెక్స్ట్, ప్రతి స్టూడెంట్ వాళ్ల చేతిలో ఉన్న క్లికర్తో ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్లు బటన్ నొక్కిన వెంటనే విదిన్ సెకండ్స్ అందరి రిజల్ట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతాయి. ఈ సిస్టంలో అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఎంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారని తెలియడమే కాదు, ఏ స్టూడెంట్ ఏ ఆప్షన్ ఎంచుకున్నాడో కూడా టీచర్ రియల్ టైంలో చూడగలరు. దీనివల్ల ఎవరికి ఏ టాపిక్ అర్థం కాలేదో వెంటనే తెలిసిపోతుంది. సో వాళ్లకు స్పెషల్ హెల్ప్ అందించడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంత మంచి టెక్నాలజీని కేవలం కొన్ని స్కూల్స్కే పరిమితం చేయట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని ఎలా అమలు చేయబోతున్నారో చూద్దాం. దీనికోసం ప్రభుత్వం దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ప్రకారం డిసెంబర్ 5న జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో స్వయంగా ముఖ్యమంత్రే దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మొదటగా ఒక 53 స్కూల్స్లో పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసి ఈ ఏడాది చివరికల్లా 2800 పాఠశాలలకు విస్తరించాలనేది టార్గెట్. ఆ తర్వాత మెల్లమెల్లగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ క్లిక్కర్లను అందిస్తారన్నమాట. మొదటగా 53 పాఠశాలలు. ఇదొక పైలట్ ప్రాజెక్ట్ లాంటిది. ఈ కొత్త విధానం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఏమైనా ఇబ్బందులొస్తున్నాయా అని ఇక్కడ పరీక్షిస్తాలన్నమాట. ఆ తర్వాత టార్గెట్ చాలా పెద్దది. ఈ ఏడాది చివరి నాటికి ఏకంగా 2800 స్కూల్స్లో ఈ సిస్టమ్ను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ప్రతి స్కూల్కి 40 క్లిక్కర్లతో కూడిన ఒక సెట్ను ఇస్తారు. ఇది యావరేజ్గా ఒక క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్కి కరెక్ట్గా సరిపోతుంది. ప్రస్తుతానికైతే ఈ సిస్టమ్ను మెయిన్గా 9వ తరగతి స్టూడెంట్స్ రివిజన్ కోసం వాడాలని డిసైడ్ అయ్యారు. బహుశా ఇది వాళ్లని 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్కి ముందుగానే ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుందనే ఆలోచన కావచ్చు. ఇదంతా కేవలం ప్లానింగ్ స్టేజ్లో లేదు. ఆల్రెడీ తిరుపతి జిల్లాలోని ఎస్పీజేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్, అలాగే గూడూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లాంటి చోట్ల దీన్ని అమలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఫైనల్గా ఈ మొత్తం కార్యక్రమం వెనుక ఉన్న అసలు లక్ష్యం ఒక్కటే. చదువులో రివిజన్ అంటే బోర్ కొట్టే ప్రాసెస్ కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంట్రెస్టింగ్గా, యాక్టివ్గా పాల్గొనే ఒక ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్గా మార్చడం. సో మనం ఆలోచించాల్సిన ఫైనల్ క్వశ్చన్ ఇదీ: ఈ క్లిక్కర్ లాంటి టెక్నాలజీలు మన క్లాస్ రూమ్ల భవిష్యత్తును నిజంగా మార్చేస్తాయా? బోధనా పద్ధతులను, పిల్లలు నేర్చుకునే విధానాన్ని శాశ్వతంగా మార్చగలవా? ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. దీని ఫలితాలు భవిష్యత్ తరాల విద్యకు దారిచూపొచ్చు.